నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాడేపుగూడెం మండలంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పరిశీలన చేపట్టిన ఎయిర్పోర్ట్ అథారిటీ బృందం. పాల్గొన్న ఎమ్మెల్యే బొల్స శ్రీనివాస్, రెవెన్యూ ఉన్నతాధికారులు. వేడుకగా జరిగిన ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన అప్కాప్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు, బీజేపీ ఇన్ఛార్జ్ శరణాల మారుతీరాణి, పలు నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలు. ప్రతి శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. కోట రాంబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర గౌడ సంఘం సమావేశం. అతిథులుగా హాజరైన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తాత శ్రీనివాసరావు, అధ్యక్షులు వాకా రామ్ గోపాల్ గౌడ్, రాష్ట్ర కమిటీ నాయకులు. జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసిన పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నా రాంపండు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్. ముదునూరు గ్రామంలో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొల్స శ్రీనివాస్. తాడేపూడెం మండల పరిధిలో ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై ప్రారంభ స్థాయి పరిశీలన చేపట్టేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన చెన్నై ప్రాంతీయ కార్యాలయం నుండి వచ్చిన 6 సభ్యుల మల్టీ డిసిప్లినరీ బృందం గురువారం తాడేపూడెం మండలంలో వెంకటరామనగూడెం, జగ్గన్నపేట గ్రామాల్లో పర్యటించింది. ఈ పర్యటనలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొల్స శ్రీనివాస్, తాడేపూడెం ఇన్ఛార్జి ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, మండల తహసీల్దార్ రాజరాజేశ్వరి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత విమానాశ్రయ స్థలాలను ఎయిర్పోర్ట్ అథారిటీ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. భౌగోళిక పరిస్థితులు, భూసేకరణకు అనుకూలత, రవాణా, అనుసంధానం, వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తు విస్తరణ అవకాశాలు, సమీప ప్రాంతాల్లో ఎత్తైన నిర్మాణాలు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు వంటి సాంకేతిక అంశాలపై సమగ్రంగా అధ్యయనం నిర్వహించారు. ప్రతిపాదిత ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా అనే దానిపై ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సేకరించారు. అలాగే భూభాగ స్వరూపం, పరిసర గ్రామాల పరిస్థితులు, కనెక్టివిటీ, రహదారి సదుపాయాలపై కూడా పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొల్స శ్రీనివాస్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పరిశీలన అనంతరం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సేకరించిన వివరాల ఆధారంగా సమగ్ర నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్వేయర్లు, వీఆర్ఓలు, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు 47వ జన్మదినం సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం అత్యంత ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గం 4 మండలాల నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మారుతీరాణి, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ జుత్తుగ నాగరాజు, ఏలూరు జనసేన నాయకులు నారా శేషు, గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు, ఏపీ ఐఐసి డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యే ధర్మరాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు కలిసి ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో భాగంగా నిడమర్రు మండలం ప్రత్యేపురం గ్రామానికి చెందిన పొత్తూరి హరి వేణుగోపాలరాజు, పొత్తూరి గణేష్ వర్మలో ఎమ్మెల్యే 47వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన 470 కేజీల భారీ కేకును ఎమ్మెల్యే ధర్మరాజు కట్ చేశారు. భీమడోల మండలం జనసేన నాయకులు నిమ్మల బాలాజీ, కొమ్మన కృష్ణ, వెజ్జు రాంబాబులు ఏర్పాటు చేసిన 250 కేజీల కేకును ట్రాక్టర్పై క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చి స్వయంగా ఎమ్మెల్యే చేత కట్ చేయించారు. కార్యకర్తల సందడి, నినాదాలతో క్యాంపు కార్యాలయం ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ వేడుకలకు జిల్లాలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన నాయకులు, నియోజకవర్గ పరిధిలో గల జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల మండల శాఖ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, జన సైనికులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆకాంక్ష మేరకు పేద విద్యార్థులకు ఉపయోగపడే విద్యా సామాగ్రి, పుస్తకాలు, ఇతర అవసరమైన వస్తువులను, వివిధ బహుమతులను అందజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేయగా వేసవి తాపాన్ని తగ్గించే విధంగా పుచ్చకాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఎంతో అభిమానంతో, ఆప్యాయతతో వేలాదిగా తరలివచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ప్రేమ, ఆశీస్సులు తనకు మరింత బాధ్యతను పెంచాయని, నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం మరింత అంకిత భావంతో పనిచేస్తానని పసుమట్ల ధర్మరాజు తెలిపారు. చూడండి ఇగో ఈయన అంటున్నాడుగా మనం నా పుట్టినరోజు సందర్భంగా చాలామంది కూటమి కుటుంబ సభ్యులు చాలా ఫోన్ల ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసి అందరూ కూడా ఎంతో వాళ్ళ ఆశీస్సులు అన్నీ అందించి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా ఆశీస్సులు అందించారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు నాపై పెట్టుకున్న ఆశయాల్ని పూర్తిగా నెరవేరుస్తానని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి నాకు తెలియజేసిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని తాడేపూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్ సంబంధించిన సమస్యలపై ప్రజా దర్బార్ కార్యక్రమంలో వారి వినతులను అందజేస్తే సమస్యల పరిష్కారానికి
కృషి చేస్తామని అన్నారు. రేపటి రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం భాగ్యలక్ష్మీపేటలో గ్రీవియన్స్ సెల్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్రజల దగ్గర నుంచి వచ్చే అర్జీలన్నీ కూడా స్వీకరించి అది ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఇళ్ల స్థలాల కోసం కానీ ఇళ్ళు కోసం కానీ అలాగే మరి వృద్ధాప్య పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ వికలాంగ పెన్షన్లు కానీ అలాగే ఏదైతే ఒక రేషన్ కార్డుల కోసం కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద గ్రీవెన్స్ సెల్లో వినతి పత్రాలు స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించి అవన్నీ కూడా ఎక్కడ ఏ ఆఫీసర్ అయితే ఆ ఆఫీసర్కి అవి ఫార్వర్డ్ చేసి ప్రభుత్వానికి ఈ కాపీలను కూడా పంపించడం జరుగుతుంది. రెగ్యులర్గా జరిగే ఈ కార్యక్రమం మరి శుక్రవారం నాడు భాగ్యలక్ష్మీపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా అలాగే తాడేపూడెం నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు కోట రాంబాబు అధ్యక్షతన స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో బుధవారం సాయంత్రం రాష్ట్ర గౌడ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో ఉన్న సంఘాలు అన్నింటినీ బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మట్టా వెంకటగౌడ్ను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మిద్దె కనకారావు, జిల్లా ఉపాధ్యక్షులుగా మట్టా రామకృష్ణ, పడమటి వెంకటకృష్ణ, కోశాధికారిగా కట్టా పోతురాజు, జిల్లా కార్యదర్శులుగా మిద్దె ఆదినారాయణ, అయినం కృష్ణను జిల్లా కమిటీలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గంలో కార్యదర్శులుగా చిటికన శ్రీనివాస్, కారంకి వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు తాత శ్రీనివాసరావు, అధ్యక్షులు వాకా రామ్గోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వేముల వెంకటాచలం, కోశాధికారి వీరంకి రంగారావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాజులపాటి కళ్యాణి, శివప్రసాద్, అశోక్ గౌడ్, మట్టా వీరబాబు, అయినం బాలకృష్ణ, నియోజకవర్గ గౌడ సంఘం నాయకులు అత్తిరి శ్రీనివాస్, వాకానాని, అత్తిరిబాబి, చిటికెన సూర్యప్రకాష్, కట్టా సాయి, వీరమల్లు సుబ్రహ్మణ్యం, కట్టా పండు తదితరులు పాల్గొని కొత్తగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు అన్ని జిల్లాలు అయిపోయినాయి కాబట్టి అధ్యక్షులు వచ్చారు. మన అధ్యక్షుల వారు కూడా ఇక్కడ ఎక్కడికి వెళ్ళి ఆయనకి అదే గౌరవం ఉంటుంది. మన జిల్లా కూడా ఇవాళ శుభదినం ఏంటంటే జిల్లా అధ్యక్షుడు, జిల్లా కమిటీ ఇంకా కొంతమందిని వేయవలసిన వాళ్ళు కూడా ఉన్నారు, వేస్తారు. అయితే ఇప్పుడు మనకేంటంటే కావాల్సింది ఐక్యత. మనలో కొంచెం లోపించిందని అంటారు కానీ లోపించలేదు, కానీ నాయకుల్లోనే ఐక్యత లేదు. కొంతమంది వాళ్ళు ఎందుకు చేస్తారో ఏమేం పనులు చేస్తారో వాళ్ళకే తెలియదు. ఈ కులంలోనే ఉంటారు, కులానికే ద్రోహం చేస్తారు. వాళ్ళకి ఎందుకు అటువంటి బుద్ధి పడుతుందో తెలియదు. అది కొంచెం తగ్గించుకుని కులం అభివృద్ధి చెందాలని కోరుకోమని, వాళ్ళు మనకేం శత్రువులు కాదు, మిత్రులే. వాళ్ళకి ఏమైనా పదవులు కావాలంటే అడగవచ్చు, చేసుకోవచ్చు. పదవి లేకపోయినా నాకేదో ఉందనుకుని లేదనుకుని ఎదవై అనౌన్స్మెంట్లు ఇచ్చేసి సంఘం రెండుగా చీలిపోయిందని నానా న్యూసెన్స్లు చేసేటువంటి వ్యక్తులు పెరిగిపోయారు. అటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తున్నాయి, హెచ్చరిస్తున్నాను కూడా. గౌడుల మధ్య ఐక్యత, ఆ ఐక్యత సాధించే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం ముందుకు వస్తుంది. అదేవిధంగా గీత కార్మికులకు వెన్నుదన్నుగా ఉంటాం. గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ప్రస్తుతం గీత కార్మికులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం వెన్నుదన్నుగా ఉంటుంది. కానీ గీత వృత్తి లాభదాయకంగానో ఆర్థికంగా వెసులుబాటు లేకపోవటం, గౌరవప్రదంగా లేకపోవడం మూలాన దానిని ఇప్పటికి ఉన్న వారినే ఉండమని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ పిల్లల్ని విద్య వైపు మళ్లించాలనే ఉద్దేశం చేత ఈ ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘంలో ఉన్న పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేసి ఎన్నో సంఘాలను స్థాపించడం, ట్రస్టులను పెడతాం చేశారు. అదేవిధంగా రాజకీయంగా మనకు రావాల్సిన వాటాని మనం సాధించుకోవడం, మనం ఏ గవర్నమెంట్లో ఉన్నా సరే ఏ విధమైన రాజకీయమైన వాటా రావాలో ఆ వాటా రావడంలో మన అందరి యొక్క ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘంలో ఉన్న పెద్దల సమిష్టి కృషి ఉంది.
జిల్లా అధ్యక్షులు అంటే సామాన్యం కాదు. జిల్లాలో అనేకమైన గ్రామాలు, మండలాలు అవన్నీ ఉంటాయి. మండలాల అందరినీ కూడా కలుపుకుని పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని ఏకదాటిగా మన అధ్యక్షులు ఎన్నికైన తర్వాత ఆ ఎన్నికైన అధ్యక్షుడు ఎటువంటి వాడైనా సరే, మంచివాడైనా చెడ్డవాడైనా ఎవరైనా సరే ఆ అధ్యక్షుడికి వెన్నెముకగా మనందరం అతను కూడా ఉన్నట్టయితే ఏ అధ్యక్షుడైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎవరైనా సరే, గవర్నమెంట్ ఏదైనా సరే ఆయనకి ఒక గౌరవం, ఒక ధీమా, ఒక సంఘంకి ఒక గౌరవం వచ్చే దిశగా ఉంటుంది. మనందరం కూడా అధ్యక్షులు కూడా ఉండి అధ్యక్షుడు వాటిలో వెళ్ళి రాష్ట్ర అధ్యక్షులు ఏవైతే సూచనలు చేస్తారో ఆ సూచనలు చూచా తప్పకుండా అలాగే ప్రతి గౌడ సంఘ బిడ్డని కూడా మనందరం కాపాడి వాళ్ళకి అండగా ఉన్నట్లయితే వాళ్ళకి ఒక భరోసాగా ఉంటుంది. గౌడ సెట్టిపల్లి సీసీ అనే ఈడి కానీ 4 కులాలుగా ఉన్నటువంటి ఈ సంఘాన్ని దురదృష్టవశాత్తు 2018లో సెట్టిపల్లి కార్పొరేషన్ ఇవ్వడం ద్వారా ఆ రోజున ప్రభుత్వం గౌడులకు అన్యాయం చేసిందని, గౌడకి కార్పొరేషన్ కావాలని ఈ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఆ రోజు ఈ సంఘాన్ని ఏర్పాటు చేయాలి, మనకు కార్పొరేషన్ కావాలని పోరాటం చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తుల్లో పెద్దలు కురువృద్ధులు, గౌడ జాతి కురువృద్ధుడైనటువంటి తాత శ్రీనివాసరావు గారు, కొత్త వీరబాబు గౌడ్ గారు, అదేవిధంగా చలమూలు అశోక్ గౌడ్ గారు. ఈయన చేసినటువంటి త్యాగాలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు, కానీ వాళ్ళిద్దరు చేసిన త్యాగాలు చాలా అద్భుతం. ఎందుకంటే సమయం కానీ సొమ్ముకు కానీ వెనకాడకుండా ఈ గౌడ కార్పొరేషన్ కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి, అదేవిధంగా పెద్ద ఆయన, అంత వయసున్న పెద్ద ఆయన తీసుకుని 75 సంవత్సరాల వయసేపటికి ఆయన తీసుకుని విజయవాడ సెక్రటరియట్కి, ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి తిరిగి కార్పొరేషన్ కోసం సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బుధవారం రాత్రి తాడేపూడెం ఎన్టీఆర్ చౌక వద్ద జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నా రాంపండు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్లు పాల్గొన్నారు. తొలుతగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ యూత్ సభ్యులు వర్రి రాము తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ 12వ సంవత్సరం నుంచే సినీ రంగంలో తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి, తాతకు తగ్గ మనవడు. ఎందుకంటే అలాంటి వారసత్వంలో పుట్టి తెలుగు జాతికే మంచి పేరు తెచ్చిన మహోన్న వ్యక్తి మన జూనియర్ ఎన్టీఆర్. అలాంటి ఒక వ్యక్తి పుట్టినరోజు మన వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి యూత్ అంటారు. ఎందుకంటే చిన్న వయసులో తాతగారు చెప్పిన మాటల ప్రకారం తన యావత్ భారతదేశంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ యొక్క పుట్టినరోజు వేడుకలను మన ఎన్టీఆర్ చౌక చేయడం చాలా ఆనందం. ఈ కార్యక్రమాన్ని మా వలవల బాబుజీ గారి ఆధ్వర్యంలో, నందమూరి యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగు యువతములందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన నందమూరి తారక రామారావు గారి యొక్క మే 28వ తారీఖు జరుగు ఎన్టీఆర్ యొక్క జయంతి సందర్భంగా ప్రతి వాడల్లో కూడా ఎన్టీ రామారావుని స్మరించుకుంటూ మనకు జరిగే మినీ మహానాడు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ, బాలబాబుజీ గారు ఆధ్వర్యంలో సహకారంతో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక నాయకుడిగానే కానీ, ఒక హీరోగా కానీ ఆయన విధి విధానాలు సింగిల్ టేక్లో ఆయన చేయడం, మరి జనాకర్షణలో మన దేశంలోనే అత్యుత్తమైన హీరోగా మరి ఆయన ఉండడం, ఆయనకి ఎంతోమంది అభిమానులు అన్ని కులాల్లోనూ అన్ని వర్గాల్లోనూ కూడా ఆయనకి దేశంలో అన్ని మూలాల్లో కూడా ఉన్నారు. ఆయన అనర్గళంగా 5 భాషలు మాట్లాడగల హీరో దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జూనియర్ ఎన్టీఆర్. ఆయన 2009లో మరి మన పార్టీ తరఫున మన తాడేపల్లి కూడా నడిపొట్టు మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న యువకులు మేము అందరం చిన్నవాళ్ళం. అప్పటి నుంచి మా అభిమానం అలాగలా పెంచుకుంటూ ఆయన ఇన్స్పిరేషన్ చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా యువత అంతా కూడా మరి లోకేష్ గారికి 2022 పాదయాత్రగా నుంచి మరియు మరింత ఉత్సాహంతో ఆయన ఏ పిలుపునిచ్చినా దూసుకుపోతూ మరి మరింత ముందుకు సాగుతూ ఈ పార్టీని ఈ విధంగా బలోపేతం చేసుకుంటూ మరి ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఈ వేడుకలకి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్న ఎన్టీఆర్ బర్త్డే చేయడానికి మనకి సహాయం చేసిన గంధం సతీష్ గారికి, రాంపండు గారికి, రాము గారికి చాలా ధన్యవాదాలు.
వీళ్ళందరి సహకారంతో మన వలవల బాబుజీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జయప్రదం చేశాం. అందరికీ చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నది. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడెను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పరిపాలనకు ప్రజలు మద్దతుగా నిలవాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వైపు బొలిసెల శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండలం ముదనూరు గ్రామంలో బుధవారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ, ప్రజల వద్దకే పాలన, మన కోసం మన ఎమ్మెల్యే, ప్రజా దర్బార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రజల నుండి ఫిర్యాదులు సేకరించి పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, అరాచక పాలనతో ప్రజాధనాన్ని దోపిడీ చేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి లేకుండా అందిస్తున్నామని, ఎక్కడ అవినీతి జరిగినా సహించబోమని అన్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే తన కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ సునీల్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ జీవికే మల్లికార్జునరావు, ఎండిఓ ప్రసాద్, బీజేపీ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ, పొల్లాబాబి, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, ఆకాశం స్వామి, పాలూరి వెంకటేశ్వరరావు, చేపల రమేష్, మద్దాల మణికుమార్, కిలపర్తి వెంకట్రావు, దత్తప్రసాద్, బొరడా శ్రీను, దాసరి అప్పన్న, బొద్దన ధనరాజు, బేతనగిరి, కట్టుబోయిన కృష్ణప్రసాద్, పసుమర్తి రామలక్ష్మణ్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, దాసము వెంకటేశ్వరరావు, కొనగల్ల హరినాథ్, కోవిరి లక్ష్మణ్ రెడ్డి, దాసరి శ్రీను, చెరుకూరు సోమశేఖర్, బొద్దన నారాయణ, పసలకొండ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో మనం ప్రామిస్ చేశారో అవన్నీ కూడా 6 ప్యాక్ని అమలు చేసుకుంటూ
అదేవిధంగా ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఏదో ప్రవేశపెట్టి మన భూమి మీద మనకు హక్కు లేకుండా చేసినటువంటి ఆ ప్రభుత్వాన్ని ఆ పెట్టిన ఆ విధానాన్ని తప్పుపడుతూ ఆయన సీఎం అయిన రెండో సంతకమే దాని మీద పెట్టి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసి అదేవిధంగా ఆ భూములన్నీ కూడా ఎవరి వాళ్ళకి చెల్లే విధంగా మరి ప్రభుత్వమే సర్వే చేసి ప్రభుత్వం రాళ్లు పాతి ఎక్కడా కూడా రైతుల మధ్య గొడవ లేకుండా ఇబ్బందులు లేకుండా ఇవాళ అన్ని చోట్ల కూడా చేస్తూ వస్తున్నాం. ఈరోజు దాంట్లో భాగంగా మరి ఈ గ్రామంలో దాదాపుగా 1022 పాస్బుక్ల్ని ఇస్తా ఉన్నాం. అంతకుముందు చూసుకుంటే 500 చిల్లర, అంతకుముందు మొత్తం 1206 ఖాతాలు ఉన్నాయి, 1206 మంది రైతులు ఉన్నారు. అంతకుముందు 598 సరి చేసి ఉన్నాయని వదిలేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 422 మందికి ఇవాళ మళ్ళీ కొత్తగా పాస్బుక్లు కలిపి 1120 మందికి ఇస్తున్నాం. అంటే 84% పూర్తిగా మనం అమలు చేసాం. ఇంకా మరి చూసుకుంటే ఒక 180 మందికి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒకటి భూమి ఒక దాంట్లో కలిసినా కానీ అన్క్లైమ్డ్ ప్రాపర్టీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అది అవుతుంది. అవి కూడా తక్షణమే సరిదిద్దే చర్యని మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు అన్ని 100% ఎవరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి ఖచ్చితంగా ఇవన్నీ చేసే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ప్రభుత్వం పెన్షన్ ఇస్తూ ఉంది, అదేవిధంగా రేషన్ ఇస్తూ ఉన్నారు, ఇంకా అమ్మఒడి ఇస్తూ ఉన్నారు, మరి రైతన్నకి డబ్బులు వేస్తూ ఉన్నారు. అన్ని చేస్తారు కాబట్టి ఇది కూడా మన దగ్గరికి వస్తుందని అనుకోకుండా ఇది మన భూమి అంటే మనకున్న ఆస్తి, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడే మన సమస్యలు అర్థమవుతాయి. వెంకటలక్ష్మి గారు వాళ్ళ పిల్లకి భూమి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీగా చెప్పారు. అది ఇమీడియట్ గా మీకు చేయించి మీ అమ్మాయి పేరు మార్పించి బాధ్యత నాది, మీకు హామీ ఇస్తున్నాం. ఎంఆర్ఓ గారిని కలవండి. మీరు ఎవరైనా ఆన్లైన్ చేయడానికి డబ్బులు అడిగితే ఇమీడియట్ గా నాకు ఫోన్ చేయండి తప్ప డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వద్దని నేను అన్ని పనులు చేసి మన ప్రజల్లోకి వస్తానని చెప్పి వస్తున్నాం. పనులు మొదలు పెట్టి ఇచ్చాం, పనులు చేస్తాం, అన్ని రోడ్లు వేసాం, అన్ని చోట్ల కూడా పనులు చేస్తా ఉన్నాం. పని అనే ఎప్పుడు ఉంటుంది. ఆకలి ఎలా అయితే పడుతుందో ఆ గ్రామానికి పనులని ఎప్పుడు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఎనాం భూములు పెంటపాడు మండలంలో దాదాపుగా 800 ఎకరాల పైన ఉన్నాయి. అవన్నీ కూడా ఈ నెల శనివారం నుంచి ఇవ్వడం మొదలు పెడతా ఉన్నాం మా మైసూరు గ్రామంలో. ఇది లాంగ్ స్టాండింగ్, కొన్ని సంవత్సరాలుగా పిల్లల కట్నం ఇచ్చి ట్రాన్స్ఫర్ అవ్వక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి ఈ రోజు దాని పరిష్కారం లభించే విధంగా 2 సంవత్సరాల నుంచి అధికారులు మనం కసరత్తు చేసి CCLకి వెళ్ళి నానా అవసరం పడితే అయింది. అదేవిధంగా దరిసివారి గ్రామానికి నేను వచ్చేటప్పటికి అసలు ఆన్లైన్ లేదు, ఈ పంట లేదు. అవన్నీ కూడా దరిసివారి జోలపాలెం గ్రామాలు కూడా మనం చేయించుకోగలిగాం. ఇక్కడ జరిగిన సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది చూసుంటారు. మీ అందరూ ఏదో తూతూ మంత్రంగా ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోవడం, 2 సంవత్సరాలు కలపడటం జరిగేది. అలా కాకుండా ఒక మంచి పారదర్శకంగా ప్రతి గ్రామంలో ఒక మీటింగ్ ఎత్తి మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో మరి అర్జీలు ఇవ్వండి, అర్జీల ద్వారా పరిష్కరిస్తా ఉందా చెప్పారు. ఇప్పుడు రామారామి 1800 అర్జీలు పరిష్కరించిన ఘనత మరి తాడేపల్లి శాసనసభ్యులది. అదే కాకుండా మరి ఇంటికాడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 10 మందిని పెట్టి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా కాగితం స్వీకరించి దాన్ని మళ్ళీ సమాధానం అది క్లియర్ చేయకపోవడం ఏంటో తెలుసుకుని మళ్ళీ పంపే విధంగా ఒక మంచి పరిపాలన ఇస్తున్నది ఎవరంటే ఈ మంచి ప్రభుత్వంలో మరి ఎన్డీఏ కూటమిలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మరి మన ఎమ్మెల్యే గారు మంచి పారదర్శకత పరిపాలన చేయడం జరుగుతుంది. ఈరోజు పాస్బుక్ గురించి మాట్లాడుకుంటే మరి 1924లో ఒక దుర్మార్గ పరిపాలనతో రామారామి పాస్బుక్ మీద ఫోటోలు 100 కోట్లు, మరి చుట్టూ సర్వే రాదుకు 100 కోట్లు, 400 కోట్లు, దానికి 830 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీటిలో పోసినట్టు పోసి పాడు చేశారు. ఇదే కాకుండా ఏదైతే టైటిల్ డీడ్ అనే ఒక మాట పెట్టి అటు సెంట్రల్ గవర్నమెంట్ మీద గుర్తేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి చూసిన ప్రభుత్వ దుర్మార్గ పరిపాలన నుంచి బయటపడి మనం మీరందరూ అర్థం చేసుకుని ఈరోజు మళ్ళీ మీ పాస్బుక్ల మీద ఆయన బొమ్మ తీసి మరి ఎవరి భూములు వాళ్ళకి గుండె మీద చేసింది నిద్రపోయే విధంగా ఎక్కడ ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకున్నా మార్చుకున్నా చేసుకుంటానికి అన్ని రకాల హక్కులు మీకు కల్పించే విధంగా ఇవ్వాల ఈరోజు పాస్బుక్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదైతే గత ప్రభుత్వంలో
వాగ్దానంలో భాగంగా ఈ పట్టణ పాస్ పుస్తకాలు ప్రభుత్వ వేసి ఇస్తామని చెప్పారు. అది ఈరోజు ఈ ఊరు తిరుపతి గ్రామానికి వచ్చి ఇంటింటికి మీ దగ్గరికి వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు పొన్న శ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు రైతులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ముందు మన గవర్నమెంట్ ఈ చేసే ప్రతి పనికి కూడా మనం కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, వచ్చే స్థానిక ఎన్నికల్లో మనందరం ఇదే స్ఫూర్తితో మనం ఎవరైతే పార్టీ అభ్యర్థుల్ని నిలబడతారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా గెలిపించుకొని ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 10-15 ఏళ్ళు ఇలాగే ఉండేలాగా అందరూ సపోర్ట్ ఇస్తారని ఇవ్వమని కోరుతూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. పాస్ పుస్తకాలు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు సింబల్ వేసుకుని పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సవరించి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని సవరించి, అలాగే అందులో ఉన్న లోటుపాట్లన్నింటినీ సవరించి రాజముద్రతో మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో పొలాలను రీసర్వే చేసి శాశ్వతంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం రైతుల కోసం కాకుండా ఎక్కడ ఏ పొలాలు ఉన్నాయి, ఆ పొలాలు మనం ఎలా మార్చుకోవాలి అనే ఉద్దేశంతో సర్వే చేసి వాళ్ళు స్వార్థంతో చేశారు. అదేవిధంగా పాస్బుక్ల మీద కూడా వాళ్ళ ఫోటోలు, రాళ్ళ మీద కూడా వాళ్ళ ఫోటోలు పెట్టి అవసరమైతే మా భూమి అని చెప్పుకునే విధంగా వాళ్ళు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, కానీ ఏ భూమి ఏ యజమాని అయితే ఆ భూమి ఆ యజమాని హక్కు కలిగే విధంగా ఈ పాస్బుక్లు ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం. గత ప్రభుత్వంలో మీ భూమి, ఈ ప్రభుత్వంలో మీ భూమి మీ హక్కు అని గవర్నమెంట్ ఇస్తుంది. గత ప్రభుత్వంలో నా భూమి నా హక్కు అని అప్పటి సీఎం మన ఆస్తులని ఆ తాతగారు ఆస్తులాగా భావించి పాస్ పుస్తకాల మీద ఆ నాన్న ఫోటో అతని ఫోటోలు వేసుకోవడం, అలాగే మన సరిహద్దులు అంచులు కూడా ఆయన బొమ్మలేసి రాళ్ళు ఇవ్వడం జరిగింది. కేవలం ఈ ఒక్క విధానం మీదే ప్రభుత్వాన్ని 11 సీట్లతో వెనక్కి పంపిన ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాలపరిమితి దాటిన ఆహార ఉత్పత్తిని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి డౌన్ రోడ్లో గల ఓ ప్రముఖ స్మార్ట్ మార్ట్ దుకాణంపై వినియోగదారులు విరుచుకుపడ్డారు. బుధవారం చిన్నపిల్లలు తినే ఫుడ్ ప్యాకెట్స్ అయిన మ్యాంగో టెట్రా ప్యాకెట్ కొనుగోలు చేసిన వినియోగదారుడు ఆ ప్యాకెట్పై ఉన్న ఎక్స్పైరీ డేట్ని గమనించాడు. దాంతో అతను దుకాణ సిబ్బందిపై గట్టిగా విమర్శలను కురిపించారు. ఇది చాలాసార్లు అమ్మడం చూశానని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని గట్టిగా హెచ్చరించారు. జియో మార్ట్ దగ్గర ఉన్నాం. మా స్నేహితుడు గతంలో కూడా ఇక్కడ చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్ అలాగే ఫ్రూట్ జ్యూస్ అలా పట్టుకెళ్తుంటారు. గతంలో ఒకసారి కూడా ఇక్కడ మేము చూస్తే ఎక్స్పైర్ అయిపోయిన డేట్ అమ్మారు. ఆ సందర్భంలో చిన్నపాటి అడిగాం, వాళ్ళు ఏదో మేము నెక్స్ట్ టైం అలాంటివి అలా జరగదని చెప్పి హామీ ఇచ్చారు. మళ్ళీ అదే సందర్భాన్ని పునరావృతమైంది. వినియోగదారులందరూ ఆలోచించాల్సి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అద్దాల మధ్యలో కూలింగ్ మధ్య కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా చాలా ఆరోగ్యకరం, లేదా స్పష్టంగా మంచి నీట్గా ఇస్తారు అనుకోవడం అయితే కనుక అది భ్రమ కింద కనిపిస్తుంది. ఇప్పుడు మనం జియో మార్ట్లో చూసాం. ఇదే సందర్భం తాడేపల్లిగూడెంలో అనేక పలుమార్లు దీంట్లోనే ఈ సందర్భం పునరావృతం అవుతుంది. మరి ఖచ్చితంగా అధికారులు స్పందించి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అయినప్పటికీ కూడా ఎక్కడా తలొక్కకుండా వీరిపై ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధి హామీ పనుల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగన్నాథపురం సచివాలయం దగ్గర ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించి సచివాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల సోమరాజు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే రద్దు చేసి పాత చట్టాన్ని పునరుద్ధరించాలని, ఉపాధి హామీకి మన రాష్ట్రంలో 10,000 కోట్లు కేటాయించాలని, సమ్మర్ అలవెన్స్ను కొనసాగించాలని అన్నారు. ఉపాధి హామీకి సంబంధించి గతంలో ఇస్తున్నటువంటి 90%, అలాగే రాష్ట్రాల 10% ఇవ్వాలని,
అలాగే 60% 40% అనేది తక్షణమే రద్దు చేయాలని, అలాగే ఫేస్ షాప్ మస్టర్ విధానాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని, గతంలో ఇచ్చినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఈ పునరుద్ధరించాలని, అలాగే సమ్మర్ ఎలవెన్స్ ఏదైతే 100% ఇచ్చేది ఉందో ఆ సమ్మర్ ఎలవెన్స్ని తక్షణమే పునరుద్ధరించాలనేసి, అలాగే తదితర డిమాండ్ల మీద ఈ రోజున సచివాలయాలు ముట్టడి చేసి సచివాలయాలు కార్యదర్శులకి వినతి పత్రం ఇస్తున్నాం. ఇందులో భాగంగానే జగన్నాథపురం సచివాలయం సిబ్బంది కూడా అందజేశాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాల మీద స్పందించి ఉపాధి హామీలు ఎదురవుతున్న తక్షణ సమస్యలు పరిష్కరించాలనేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా కోరుతున్నాం. ప్రజల కోసం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం వచ్చిన జనసేన పార్టీ బలపడడం అంటే జనం బలపడమేనని తాడేపూడి ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ అన్నారు. రూరల్ మండలం అప్పారావుపేటలో బుధవారం రాత్రి నిర్వహించిన జనసేన చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పారావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాదేపల్లి నాగరాజు, కొండపల్లి ఈశ్వరరావు, మాదేపల్లి రంగారావు, మాదేపల్లి సూర్యనారాయణ, మాదేపల్లి శ్రీనివాస్, ఆరేపల్లి శ్రీను, కట్ట అన్నవరం, ఖండవల్లి శ్రీనివాస్, షేక్ అలీ సాహెబ్, వెంప వీరయ్య తదితరులు 100 మంది, వెంకట్రావుపాలెం నుండి మాదాసు సురేష్ ఆధ్వర్యంలో 50 మంది జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ నూతనంగా పార్టీలోకి చేరుతున్న వారికి జనసేన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ మాట్లాడుతూ కుల మతాలకు మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేసే పార్టీని ఎండగట్టాలని, దేశ సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న కూటమి సర్కార్కి మరొకసారి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. 2019 నుండి జనసేనలో తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తానని ఆయన స్పష్టం చేస్తూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలోనికి మండల అధ్యక్షులు అడప ప్రసాద్ అధ్యక్షత వహించగా నాయకులు పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, చేపల రమేష్, మద్దాల మణికుమార్, నీటి సంఘం అధ్యక్షుడు గంధం ఏడుకొండలు, మాజీ ఉప సర్పంచి నార్పరెడ్డి దొరబాబు, సొసైటీ అధ్యక్షులు సిద్ది వీర్రాజు పాల్గొన్నారు. ఒక పార్టీని నమ్మి ఎప్పుడు ఒకరితోనే స్టార్ట్ అవుతుంది. అది పవన్ కళ్యాణ్తో స్టార్ట్ అయింది. ఈ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో పనిచేసాడు. ఆ రోజు నుంచి ఆయన 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏమి నాకు ఏ పదవి వద్దు, రాష్ట్రం బాగుంటే చాలని బేషరత్ అనేది కూడా లేకుండా మరి ఆ రోజు తెలుగుదేశం కూటమిని గెలిపించిన మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసినప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని నమ్మి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైనం మీకు తెలుసు. చాలా మంది దళిత సోదరులందరినీ దళితులు మా పార్టీ, బీసీలు మా పార్టీ అని కలుపుకోవడమే తప్ప ఎక్కడా కూడా గడిచిన 5 సంవత్సరాలు ఏ దళితుడికి ఆదుకున్న పాపం పోలేదు. విదేశీ అంబేద్కర్ విద్యని చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 12 లక్షల రూపాయలు విదేశాల్లో దళిత యువకులు ఎవరో చదువుకుంటే వాళ్ళకు కూడా కనీసం అది కూడా ఇవ్వకుండా, ఎస్సీ ఎస్టీ సభ్యుల నిధులను ఆ ప్రాంతానికి ఖర్చు పెట్టకుండా మురుగు వాళ్ళే తయారు చేసి మరి వదిలేసినప్పుడు కూడా ఇంకా చాలా మంది మేమంతా వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓటు కూర్చొని అడుగుతున్నాను నేను, ఎందుకు వైఎస్ఆర్సీపీ ఎందుకు ఉండాలి, కూటమికి ఎందుకు పనిచేయాలి అంటే మనం పని జరుగుతుంది. 2 సంవత్సరాలు అయిన చూసి మనం ఈ ప్రాంతంలో రోడ్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు, ఒక డ్రైన్ లేదు, మంచినీళ్ళు మంచి లేవు. ఇలాంటి పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్ని విలేజ్ల్ని పట్టుకొమ్మల్లా తయారు చేసి అన్ని చోట్లకి ఇది వరకు చూడండి ఈ రోడ్డే లేదు మీకు. దాన్ని ఇవాళ నవాబాలు నుంచి పట్టిపాలెం దాకా రోడ్డు మనం వేయగలిగాం. అంటే కూటమి వచ్చింది కాబట్టే కదా ఈ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ధాన్యం తోలితే రైతు డబ్బులు ఎప్పుడో తెలియదు, రైస్ మిల్లు తీసుకెళ్తే దింపుకుంటాడో తెలియదు. పైన 25,000 పెట్టండి, ఇదేమో 6,000 తక్కువ ఉంది, ఇది 6 పెట్టాలంటే డబ్బులు వద్దు తీసుకెళ్ళిపోమంటే 25,000 ఇచ్చే రైతు అది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ డబ్బులు ఎప్పుడు దాకా ఎదురు చూడాలో తెలియదు. సరే గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గాలు మీకు తెలియదా అని అడుగుతాను. సుధాకర్ అనే డాక్టర్ని మాస్క్ లేదన్న పాపానికి అతను పిచ్చోడని కొట్టి చంపిన సందర్భం మీకు తెలియదా? సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ తీసుకెళ్లి డెడ్ బాడీని ఇంటికి ఇస్తే కనీసం దాని గురించి పట్టించుకోలేదు. దళితులంటే నమ్మకమైన కులం. ఎందుకంటే ఎప్పుడో ఇందిరాగాంధీ గారు ఇళ్ల స్థలం ఇస్తే ఈ రోజు కూడా కాంగ్రెస్ అంటే అభిమానం, ఆ పిల్ల కాంగ్రెస్ వాళ్ళు క్యాష్ చేసుకున్నారు తప్ప దళితులకి ఈ వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదని చెప్పడం నా సందేహం లేదు. మీరు ఎవరైనా దాని మీద కూర్చొని మాట్లాడదలుచుకుంటే నేను రెడీగా ఉన్నాను. ఇంకా కారణం ఏం చెప్తారంటే మనంతా యేసు ప్రభువుని నమ్ముకున్నాం, వాళ్ళంతా హిందువులు ఏంటి, మనంతా భారతీయులు. మనకి ఏదైనా కష్టం వస్తే హాస్పిటల్లో ఉంటాం, అక్కడ ఇంకో వేరే కులస్తుడు రక్తం తీసుకోకపోతే ప్రాణం తీసుకోవాలి మనం.
లేకపోతే మన రివర్స్ అవుతుంది, ఇస్తాం వాళ్ళు తీసుకోరా. మనం అంతా ఒకటే అనుకున్నప్పుడు ఈ కులాలు పెట్టి మతాలు పెట్టి జనాన్ని విడదీసి వీళ్ళంతా మాతోనే ఉంటారు, దళితులంతా మాతోనే ఉన్నారు. సరే ఎందుకు ఉండాలి? మీతో దళితులను అడుగుతున్నా, వైసీపీ నాయకులను అడుగుతున్నా, ఎందుకు ఉండాలి, మీరు ఏం చేశారని అడుగుతున్నా. మరి ఎన్నుకున్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించాలి. ఎప్పుడు కూడా ఆయన జయం అదే. ఈయన పార్టీ కాదా అని ఎప్పుడు ఆలోచించే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి కష్టంలో ప్రతి ఒక్కరిని ఆదుకుంటా ఉంటారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కూడా మరి ఇవాళ రాష్ట్రంలోనే అత్యంత వేగంగా జరుగుతున్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అందుకనే చెల్లిపోయినటువంటి వైసీపీని వదిలి ఇవాళ భవిష్యత్తు ఉన్నటువంటి జనసేన పార్టీలో జాయిన్ అవడానికి సుముఖత చూపుతున్నటువంటి ప్రజలందరికీ కూడా, ఎందుకంటే భవిష్యత్తు అంతా కూడా జనసేనదే. ఎందుకంటే యువ నాయకత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఏదైనా పోరాటానికి సిద్ధపడాలంటే, ప్రజల పక్షాన పోరాటం చేయాలంటే అది ఒక జనసేనతోనే సాధ్యం. కాబట్టి ఆ పార్టీని ఇవాళ ప్రజల్లో ఇంతగా ఆదరణ ఉందంటే ముఖ్య కారణం నీతికి నిజాయితీకి నిలువెత్తునటువంటి తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేసిన మహనీయుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తాడేపూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో గురువారం ఉదయం కథలు చెప్పడం, కథలు చదివించడం, పుస్తక సమీక్ష జరిగింది. ప్రతి వీరాస్వామి జీవ వైవిధ్యం గురించి 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, జీవులు ఉద్భవించిన తర్వాతనే మానవుడు అవతరించాడని డార్విన్ సిద్ధాంతం గురించి వివరించారు. వి రామాంజనేయులు మానవుని దినచర్య ఎలా ఉండాలో వివరించారు. మల్లిపూడి షర్మిల, కేవీ సత్యప్రకాశులు ప్రపంచ భిన్నత్వం దినోత్సవం గురించి వివరించారు. 16 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. బుధవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగిన రాష్ట్ర గౌడ సంఘం సమావేశంలో సీనియర్ వైసీపీ నాయకులు మిద్దె ఆదినారాయణ జిల్లా బీసీ గౌడ సంఘం కార్యదర్శిగా ఎన్నికైనందుకు పట్టణ వైసీపీ నాయకులు వట్టిపుజ్జి శుభాకాంక్షలు తెలిపారు. పెండపాడు మండలం యానాలపల్లి గ్రామంలో శ్రీ మరిడి మారమ్మ తల్లి ఆశీస్సులతో ఆంజనేయపుత్ర మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు గణేశన్ గని ఆధ్వర్యంలో పోతరాజు గారి రావిచెట్టు వద్ద ప్రతిరోజు చలివేంద్రం నిర్వహిస్తున్నారు. గురువారం దాతలు కె పెండపాడు వాస్తవ్యులు అంబటి వెంకట సత్యనారాయణ, సాయిలత పెళ్లిరోజు సందర్భంగా మరియు దూలం సత్యశేష్ కుమార్, సురేఖల కుమార్తె చరిష్మా సత్యశ్రీ పరిమళ పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ, పెన్నులు, పుస్తకాలు, స్వీట్స్ పంపిణీ చేశారు. దాతలకు యానాలపల్లి గ్రామ ప్రజలు, ఆంజనేయపుత్ర మెగా ఫ్యాన్స్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మాకు తెలుసు కదా. రెండు చేతులతో పట్టు. నిధులు కేటాయించకుండా వచ్చే 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులు పూర్తి చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, నిధులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఏలూరు పవర్పేట అన్య భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు జలవనరుల అధికారులతోటి ఒక సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష సందర్భంగా రానున్న 2 సంవత్సరాల్లో, అంటే 2026, 27, 28 రానున్న 2 సంవత్సరాల్లో 36 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఒక లక్ష్యంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాజెక్టులు, దాదాపు 36 ప్రాజెక్టులు దీంట్లో ప్రకటించారు. లక్ష్యం చాలా బాగుంది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఆ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరం నిధులు ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయిస్తున్నారు ఆ వివరాలు లేవు. నిధులు కేటాయించకుండా మేము 2026 జూన్ పూర్తి చేస్తాం, 2027 జూన్ పూర్తి చేస్తాం, 2028 జూన్ పూర్తి చేస్తాం అని చెప్పేసి తేదీలు నిర్ణయించుకున్నది మాత్రం ప్రాజెక్టు పూర్తి కావు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు గమనిస్తే చిన్న మధ్య తరహా ప్రాజెక్టులకు నిధులు కేటాయించే దిశగా ప్రభుత్వం లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని
మేము అధికారంలోకి రాగానే పనులు ప్రారంభిస్తాం, పూర్తి చేస్తాం, ఏలూరు జిల్లా మెట్ట ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇస్తామని చెప్పారు. మరి 2 ఏళ్ళు అయిపోయింది, మరి ఇంతవరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఎందుకు ప్రారంభించలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మరి అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం దాన్ని ప్రారంభించింది. మరి పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ఎందుకు మేనమేషాలు లెక్కిస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి అయితే జిల్లా మెట్ట ప్రాంతానికి సాగునీరు వస్తుంది, ప్రజలకు త్రాగునీరు వస్తుంది. మరి అతి తక్కువ ఖర్చు ఇప్పటికే దాదాపు 60-70% నిధులు కేటాయించి కాలువలు తవ్వడం కానీ, పంప్ హౌస్ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు మిగిలిన పనులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలంటే పనులు ప్రారంభించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ అప్పుడప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ఆర్భాటంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆర్భాట ప్రయత్నాల వల్ల జరిగేదేం లేదు. నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. గణపురం మండలం ముప్పర్తిపాడు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ప్రజారోగ్య సూచనల మేరకు తీవ్రమైన ఎండ, వడదెబ్బపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య సహాయకుడు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో MLHP ఎస్ మేరీ గ్రేస్, ANM కె శ్రీదేవి, NRGS ఫీల్డ్ అసిస్టెంట్లు పాలదేవి, ఆశా కార్యకర్త పద్మా తదితరులు పాల్గొన్నారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో గల వేంచేసుకున్న షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవెల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.